అనంతపురం జిల్లా కంపదూరు మండలం వెంకటంపల్లి గ్రామంలోని బహుజన లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఉన్న దాదాపు 300 మంది ఆర్టీటీ లబ్ధిదారులతో కలిసి ఆర్టీటీని కాపాడుదాం మరియు రక్షించుకుందాం, అలాగే ఎఫ్సిఆర్ఏని వెంటనే కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయాలని ఆ గ్రామంలో వీధుల్లో నినాదాలు చేస్తూ అందరికీ ఎఫ్సిఆర్ఏలో రెన్యువల్ చేయాలని ఈ విషయం గురించి తెలియజేస్తూ శాంతియుతంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. హాస్పిటల్ బత్తలపల్లి కళ్యాణదుర్గం కనేకల్ బంద్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి బంద్ చేస్తారు. నెంబర్ 3, ఆర్డిటి సంఘాలన్నీ రద్దు అవుతాయి. మరి ఇట్లాంటివి ఏవైతే ఆర్డిటి స్కూల్స్ ఉన్నాయో, ఆర్డిటి స్థలాలు ఉన్నాయో అవన్నీ అమ్ముకోవాలనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇంటర్కి చేరాలి, చాలా మంది 500 మార్కులు వస్తే వాళ్ళే చదివిస్తారు. అది కూడా ఈ రోజు జస్ట్ చూసాం మనం, 10 రోజుల కింద రద్దు చేసేసారు. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే కాదు, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇదంతా పక్క ప్లాన్ తో ఎంక్వైరీ చేసి అసలు ఆర్డిటి ఏం చేసింది, ఆర్డిటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం తప్ప అంటే ప్రభుత్వం కూడా వెంటనే ఎంక్వైరీ చేసింది. అసలు ఆర్డిటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లాలో ఏం చేస్తున్నారు వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమని ఎంక్వైరీ కూడా చేశారు. రిపోర్ట్ కూడా పోయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్, ఈ జిల్లాలో ఉన్నటువంటి మనం ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ వెళ్ళి అయా మా అనంతపురం జిల్లాలో ఈ ఆర్డిటి అనేది లేకపోతే మా బతుకులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బతుకులు చాలా హీనాతిగా ఉంటాయి. కాబట్టి